ముందుగా ప్రతి ఆదివారం కూడాను మొదటి వర్తమానం అయిపోయిన తర్వాత దేవుణ్ణి ఆరాధించడం అనేది జరుగుతుంది కదండి. దేవుణ్ణి ఆరాధించే విషయాల్లోని కొన్ని విషయాలు నేను నేర్చుకుంటున్నానండి. ఇవాళ శుక్రవారం కాబట్టి ప్రార్థన ఎలా చేయాలి, లేకపోతే ప్రార్థనలో మనం అడిగే విధానాలు ఎలా ఉండాలని మనం ప్రతి వారం నేర్చుకుంటున్నామండి. అయితే నేను ఏ మాట తీసుకుందామన్నా నాకు యోబు గారు ఒక్కరే గుర్తొస్తున్నారండి. ఎందుకో తెలీదు కానీ చెప్పాలని ఆశ. అయితే యోబు గ్రంథము మొదటి అధ్యాయము 1వ వచనం చదువుకునే ముందు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. ఎందుకంటే నా కుటుంబానికి నాకు నేనుగానే తీసుకొని చెప్తానండి. దేవుడిచ్చిన కుటుంబం కాబట్టి భూమి మీద మాకంటూ దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పరిచాడండి. నాకంటూ ఒక భర్తని, 2 పిల్లల్ని, అత్తగారిని, మామగారిని ఇచ్చారండి. నాకున్న స్థితిగతులను బట్టి దేవుడు అన్నీ బాగానే సమృద్ధిగా ఇచ్చారండి. అయితే అన్నీ నాకున్న స్థితిని బట్టి నేను దేవుని స్తుతించలేకపోతున్నానేంటి, దేవునితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నానేంటి. మనకి కొన్ని శరీర సంబంధమైన ఇబ్బందులు ఉంటాయండి. ఆ ఇబ్బందులను బట్టి దేవుడితో ఎలా మాట్లాడాలి, ఎలా స్తుతించాలి అనే ఆలోచనలు ఎక్కువ మర్చిపోతూ ఉంటామండి. కానీ నాకు యోబు గారిలో ఆ అధ్యాయం చదివినప్పుడు చాలా ఆనందపడుతున్నానండి. ఎందుకో తెలీదు, నాకు నచ్చిందండి ఆ మాట. 21వ వచనం చదువుకుందామండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ మాట ఎందుకంటే మన పరిస్థితులను బట్టి, మన ఆర్థిక ఇబ్బందులను బట్టి దేవుడు మనకిచ్చిన దాంతోనే మనం దేవుని స్తుతించాలండి. ఎందుకంటే ఈ పరిస్థితి లేని వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. కానీ వాళ్ళకన్నా మనం చాలా ధన్యులమని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే యోబు గారు ఈ మాటలో మనకి తెలియజేసే మాట ఏంటంటే, తన పరిస్థితి బాగోలేదండి. యోబు గారు ఆస్తిలో కానీ, కుటుంబంలో కానీ, పిల్లల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఒక్కసారిగానే పడిపోయారండి. తనకంటూ కొదువేమీ లేకుండా దేవుడు అధికంగా అన్నీ బాగానే సమృద్ధిగా ఇచ్చారండి. కానీ ఒకటి తర్వాత ఒకటి అలా వరుసగా అన్నీ కోల్పోయారండి. కోల్పోయిన స్థితిలో తండ్రి నాకు నువ్వేమైతే ఇచ్చావో అవన్నీ మరలా నాకు దయచేయండి తండ్రి అని అడగలేదండి. తండ్రి నువ్వు ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నీ నామానికి మహిమ స్తుతి కలుగును గాక అన్నారంటే అన్నీ పోయే స్థితిలో ఎంత బాధగా ఉంటుందండి. పైగా కడుపును పుట్టిన పిల్లలు కూడా లేరండి. తన బాధని ఎవరితోటైనా పంచుకుందామన్నా ఇతరులతో పంచుకుందామనే ఆలోచన కూడా యోబు గారు లేరండి. ఎందుకంటే నేను ఈ భూమి మీద ఒక యాత్రికుడును, నేను ఒక యాత్రలో జీవిస్తున్నాను, ఈ లోకం నాది కాదు. అలాంటప్పుడు దేవుడే ఇచ్చాడు కాబట్టి అన్నీ దేవుడే తీసేసుకున్నాడని ఒక గొప్ప ధైర్యాన్ని మనకు నేర్పుతున్నాడండి. అలాంటి ధైర్యం కలిగిన జీవితాలతోనే మనం కూడా మంచి ప్రార్థనా పరులుగా ఎదగాలని నా ఆలోచన అండి. మీ అందరికీ నా వందనాలండి. ఇట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాట్లాడించిన మాటలను బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి, ఎన్నో విషయాల్లో మాకు పురుకొల్పుతూ ధైర్యం లేని మాకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు తండ్రి. మీ మాటలే కనుక లేకపోతే ఈరోజు తండ్రి మా జీవితాలు ఏమైపోయావో నాయన. మమ్మల్ని అందరినీ ఒక్క తాటిపై నిలబెడుతూ తండ్రి మీ పరిశుద్ధమైన సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట సహాయము కొరకు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.